దేవునికి స్తోత్రములు. ప్రభువునవున మీకందరికీ శుభములు కలుగునుగాక. ప్రేమిన దేవులారా, ఈ దినము విజ్ఞాపన దినము. ఈ విజ్ఞాపన దినమున అనేకుల కొరకును మన కొరకును విజ్ఞాపన ప్రార్థనలు చేయవలసినటువంటి సమయము కనుక దయచేసి అందరూ కూడా ఈ ప్రార్థనలో ఏకీభవించి మరి దేవుని వైపు చూడాల్సింది మనం చేస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడ పరమ తండ్రి, నీ పాదమునికి స్తోత్రములు మా ప్రభు. ఇదిగో నాయన, ఈ విజ్ఞాపన దినమును నాయన మరి అనేక మంది బిడ్డలు మా ప్రభు విధులలో పనులలో ప్రయాణములలో ఉంటున్నారు కాబట్టి అయ్యా, వారితో వారు కూడా నాయన మరి ప్రార్థనలు ఏకీభవించి నీ దీవెనలు పొందాలని ఆశపడి ఈ కార్యక్రమం చేస్తుండగా లైవ్లో తొన్నిడిగా ఉండి సాయం చేయమని, మా మధ్యలో మీరుండమని, ఏకీవించే ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశించి బలపరచమని యేసు నామమున పెట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవులారా, ఈ దినమునికి ఏర్పరచబడిన పరిశుద్ధ లేఖన భాగము దినవృత్తాంతముల 2వ గ్రంథము 30వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూచినట్లయితే, దినవృత్తాంతముల గ్రంథము 30వ అధ్యాయం 20వ వచనాన్ని చూద్దాము. యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరిచెను. హిజ్కియా, ప్రేమైనటువంటి దేవుని బిడలారా, హిజ్కియా చేసిన ప్రార్థనను దేవుడు విని జనులను స్వస్థపరిచాడు. నిజంగా ఎంత అద్భుతము! హిజ్కియా చేస్తే ప్రార్థన దేవుడు ఆలకించి విని జనులందరినీ కూడా, రాజ్యములో ఉన్న జనులను స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఏంటి హిజ్కియా ప్రార్థన చేశాడు? హిజ్కియా ప్రార్థన దేవుడు ఎందుకు విని జనులను స్వస్థపరిచాడంటే, హిజ్కియా జీవితము నిజంగా దేవునికి ఎంతో నమ్మకంగా ఉన్నది. ఒకసారి హిజ్కియాకు అనారోగ్యం, బలహీనత వస్తే హిజ్కియా కూడా ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? అక్కడ యెషయా గ్రంథము 38వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకో. దేవునితో అంటున్నాడు, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటునో జ్ఞాపకం చేసుకో. యథార్థ హృదయుడనై. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలామంది బాధపడుతూ ఉంటారు. సమస్యల చేత, వ్యాధుల చేత, బాధల చేత బాధపడుతూ ఉంటారు. కానీ దేవుని సన్నిధికి రారు. బాహ్యపరమైన ప్రయత్నాలు చేస్తారు. హాస్పిటల్కి వెళ్ళడానికి డబ్బులు ఉన్నాయా, లేకపోతే ఏదైనా బంగారం అమ్ముకొని వెళ్దామా, లేకపోతే ఏదైనా ఇల్లు స్థలం అమ్ముకొని ప్రాణాన్ని కాపాడుకుందామా అని చూస్తుంటారు. కానీ హృదయాన్ని పరీక్షించుకోరు. యథార్థ హృదయం ఉన్నదా? నీతిగా జీవిస్తున్నారా? దేవుడు చూస్తున్నాడు. దేవుని దృష్టికి మన జీవితం, మన ప్రవర్తన, మన నడవడి, మన నీతి, మన యథార్థత ఎలాగున్నది అని చూడరు. ప్రేమైనటువంటి దేవుని బిడలారా, ఆపద వచ్చిందని, అనారోగ్యం వచ్చిందని, వ్యాధులు వచ్చాయని, బాధలు వచ్చాయని, మరణకరమైన జబ్బులు వచ్చాయని హాస్పిటల్కి వెళ్ళి డబ్బుల కొరకు చూస్తూ ఉంటారు. ఏం తీసుకుని పోదాం హాస్పిటల్లో, ఎలా బాగు చేయించుకుందాం అనుకుంటారు. కానీ మనిషి యథార్థత ఎంతవరకు ఉన్నది? సత్యం ఎంతవరకు ఉన్నది? దేవుడు చూస్తున్నాడు. దేవుడు సృష్టించిన భూమి మీద ఉంటున్నారు. దేవుడిచ్చిన ఆకాశం, వెలుతురు, వేడి, గాలి, నీరు, ఇవన్నీ సూర్యచంద్ర నక్షత్రాలు, ఆకాశము, సమస్త సృష్టిని ఆస్వాదిస్తూ, అనుభవిస్తూ దేవుని దృష్టికి ఎలాగూ జీవించామనేది పరీక్షించుకోరు. కానీ బాధ, సమస్య, వ్యాధులు ఇవన్నీ వచ్చినప్పుడు దానికి పరిష్కారం కొరకు వెతుకులాడుతూ ఉంటారు, పరుగులెత్తుతూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు దేవుడు విని ఆలకించి ఆ రాజ్యంలోని జనులను స్వస్థత పరిచినట్లుగా చూస్తూ ఉంటాం. కారణం ఏంటంటే, ఎందుకు హిజ్కియా ప్రార్థన దేవుడు ఆలకించాడు అంటే, హిజ్కియా యథార్థ హృదయుడై సత్యముతో దేవుని సన్నిధిలో దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తున్నాడు. దేవా, నీవే జ్ఞాపకం చేసుకొని జనులను స్వస్థపరిచాడు. హిజ్కియాకు మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే 15 సంవత్సరముల ఆయుష్ను పొడిగించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా మనం కూడా యథార్థమైనటువంటి హృదయంతో మనం ప్రార్థన చేయాలా? దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మనలను మనం పరీక్షించుకోవాలి.
అందుకే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయములో మీరు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మీ ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకొనుడని మనం ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో చూస్తూ ఉంటాం. కనుక దేవుని సన్నిధిలో మనం జీవిస్తున్నప్పుడు, దేవుని వైపు చూస్తున్నప్పుడు, దేవుడు మన అవసరతలు అక్కరతలు తీర్చాలనుకున్నప్పుడు, మన అనారోగ్యం నుండి విడుదల పొందాలన్నప్పుడు, మన సమస్యలు, బాధలు, ఇరుకులు, సాతాను శోధన నుండి విడుదల పొంది సంపూర్ణమైన శాంతి సమాధానము కలిగి ఉండాలంటే మనం దేవుని సన్నిధిలో ఎలాగూ జీవిస్తున్నాము. దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనలను మనం పరీక్షించుకోవాలి, మనలను మనం విమర్శించుకోవాలా. ఒకవేళ ఏదైనా దేవునికి వ్యతిరేకమైనది, విరుద్ధమైన ఏమైనా ఉంటే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలా. కనుక హిజ్కియా అలాగున యథార్థ హృదయుడై దేవుని సన్నిధిలో సత్యముతో దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తున్నాడు కాబట్టి, నడుచుకుంటున్నాడు కాబట్టే ఆనాడు జనులను స్వస్థపరిచాడు. హిజ్కియా ప్రార్థన చేస్తే అంత మాత్రమే కాదు, హిజ్కియాకు మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు దేవుడు ఆయుష్ను పొడిగించాడు, స్వస్థపరిచాడు, 15 సంవత్సరముల ఆయుష్ను పొడిగించాడు. అంత మాత్రమే కాదు, హిజ్కియా కన్నీటి ప్రార్థన చేశాడట. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హిజ్కియా మరి చేసినట్లు మనం కూడా యథార్థ హృదయంతో దేవుని సన్నిధిలో మనం ఎలాగ నడుచుకుంటున్నామో, సమస్యలు అనేవి అందరికీ వస్తాయి, కానీ ఆ సమస్యల నుండి విడుదల పొందజేసేవాడు దేవుడే, విడుదల కలగచేసేవాడు దేవుడే. వ్యాధులు, బాధలు ఈ శరీరముతో ఉన్నాం కాబట్టి అన్నీ వస్తూ ఉంటాయి, కానీ వాటి నుండి స్వస్థపరిచేది దేవుడే. కనుక ప్రేమైన దేవులారా, దేవుని సన్నిధిలో ఆయన కొరకు యథార్థ హృదయంగా నమ్మకంగా జీవించడానికి తీర్మానం చేసుకుందాం. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. నిజంగా ఆయన శరీరధారికి వచ్చిన క్రీస్తు ప్రభుల వారు మరి లాజరు చనిపోయి 4 దినములు సమాధిలో ఉన్నప్పుడు మరలా ఇది జరగగలదా? ఇప్పటికే ఆయన చనిపోయి 4 రోజులైంది, కంపు కొట్టవచ్చు ఆయన అని అంటే, దేవుడు నిజంగా నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచెదవని చెప్పి సమాధి దగ్గరికి వెళ్ళి రాయి తీయండి అని చెప్పి రాయి తీయగానే లాజరు బయటికి రాని పిలిచాడు. వెంటనే 4 రోజులు సమాధిలో ఉన్న లాజరు, నిజంగా మరి శవమై ఉన్న లాజరు బయటికి వచ్చాడు. ప్రేమని దేవుని ద్వారా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, కానీ దేవునికి నమ్మకంగా జీవించాలి, యథార్థంగా జీవించాలి. దేవునికి మరి పవిత్రంగా, దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా జీవించి ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తాడు. కనుక ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వైపు చూడండి, దేవుని కొరకు నమ్మకంగా జీవించి, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని వ్యాధులు వచ్చినా, సమస్యలు వచ్చిన, శత్రువులు ఎంతమంది ఉన్నా, దేవుని కొరకు యథార్థంగా సత్యముతో ఆయన సన్నిధిలో నమ్మకంగా జీవించినట్లయితే దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తాడు. నీ ప్రార్థన, నా ప్రార్థన, మనందరి ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు. భయపడవలసిన అవసరం లేదు. కానీ దేవునికి వ్యతిరేకంగా ఏదైనా తప్పు చేస్తున్నామా, పాపం చేస్తున్నామని భయపడి ఆ యొక్క బలహీనతలను ఒప్పుకొని విడిచిపెట్టాల. అందుకే సామెతలు 28:13 ఒక మాట ఉంది, నిజంగా అతిక్రమములు చేయువాడు మరి వర్ధిల్లుడు కాని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరం పొందనని ఆ మాటలో చూస్తాం. కనుక మరి అక్రమములు, అతిక్రమములు, మరి అపరాధములు ఇవేవి ఉన్నా అవి దేవుడు మరి ఆ వ్యక్తి దేవుని సన్నిధిలో వర్ధిల్లుడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరం పొందుకొని ఆశీర్వదింపబడతాడు. వారి ప్రార్థన ఆలకించబడుతుంది. వారి ప్రార్థనను అంగీకరించి దేవుడు సహాయము చేస్తాడు. అది స్వస్థతే కానీ, ఆర్థిక సమస్యలు కానీ, అనారోగ్య పరిస్థితులు కానీ, ఆటంకములు కానీ, శత్రు బాధలు కానీ, వాటన్నిటి నుండి విడిపించగలిగిన గొప్ప దేవుడు ఉన్నాడు. కనుక అలాగున దేవుని వైపు చూడండి, యథార్థంగా దేవుని వైపు చూడండి. ఏవైనా ఒకవేళ సాతాను ప్రభావం వల్ల కానీ, లేకపోతే ఈ యొక్క పాప శరీరాకారంలో ఉన్నాం కాబట్టి ఎటువంటి అయిపోయినా వాటిని వెంటనే ఒప్పుకోవాలి. అందుకే చాలామంది తప్పు చేసిన వాళ్ళు, తెలియక ఆవేశం మీద చేసిన వాళ్ళు స్టేషన్కి వెళ్ళి మరి దాన్ని ఒప్పుకొని, యథార్థత ఒప్పుకొని, సారి ఇలా చేశానంటే కొంత కేసు తగ్గించబడుతుంది. ఇక్కడ దేవుడైతే క్షమిస్తాడు. ప్రేమిన దేవుని ద్వారా దేవుని దృష్టికి మనం యథార్థంగా జీవించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. అలాంటి కృప దేవుడు
మనకందరికీ తోడైండి నడిపించను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ పరమ తండ్రి, నీ పాదమునికి స్తోత్రము నాయనా. నానాడు మా ప్రభువా, మీ భక్తుడు ఆ రాజుగా ఉన్నటువంటి హిజ్కియా గారు ఎంతగానో ప్రార్థన, జనుల స్వస్థత కొరకు, అనారోగ్యముతో బలహీనతలో ఉన్నప్పుడు జనుల స్వస్థత కొరకు ప్రార్థన చేశాడు. జనులు నిజంగా హిజ్కియా ప్రార్థన మీరు ఆలకించి నాయన జనులను స్వస్థపరిచారు. అంత మాత్రమే కాదు, హిజ్కియాకే తనకు సొంత నాయన శరీరానికి బలహీనమై మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు దేవా, మీ ఎదుట కన్నీరు కారుస్తూ యథార్థ వృద్ధుడిని సత్యముతో మీ సందులో నేను ఏ రీతిగా నడుచుకున్నానో జ్ఞాపకం చేసుకో ప్రభు అని అన్నప్పుడు నాయన తన యథార్థతను మీరు జ్ఞాపకం చేసుకొని ఆ కన్నీటి ప్రార్థనను జ్ఞాపకం చేసుకొని ఆయుష్ను పొడిగించి ఆరోగ్యమునిచ్చి 15 సంవత్సరముల ఆయుష్ పొడిగించి చక్కని ఆరోగ్యం ఇచ్చారు. అందుని బట్టి మీకు వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రము నాయన. మాలో ఏ లోపములు, పాపములు, తప్పిదములు ఉన్నా వాటన్నిటిని మీరు విడిపించి క్షమించి నాయన నీ రక్తములో కడిగి మా ప్రభా ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, ఎంతమంది ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరినీ ప్రతి ఒక్కరిని మీ దృష్టికి తీసుకొస్తున్నారు. వారి సమస్య నుండి, వ్యాధుల నుండి, బాధ నుండి మీరు విడిపించండి. వారు కూడా నాయన నీ ఎదుట ఎలాగూ ప్రవర్తిస్తున్నారు, ఎలాగ నడుచుకుంటున్నారు, ఎలాగ జీవిస్తున్నారు వారు పరీక్షించుకొని ఏవైనా తప్పిదములు ఉంటే క్షమించినైనా ఆ బిడ్డలను స్వస్థపరచండి. వారి జీవితంలో గొప్ప కార్యములు జరిగించండి. వారి కుటుంబంలో, వారి ఆఫీసులో నాయన, వారి ప్రయాణములో, వారి పడకలో, నడకలో, సమస్త విషయాల్లో నీ కృప, నీ తోడుపాటు మెండుగా ఉంచి సహాయం చేయమని నన్ను మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ప్రత్యేకంగా మా ప్రభు నాయన మా దేశం కొరకు ప్రార్థిస్తున్నా, మా దేశ ప్రజల కొరకు ప్రార్థిస్తున్నా. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ఏదో ఒక రకంగా ఈ లోకములో కొద్ది కాలము జీవితాన్ని గడుపుతారు, కానీ నేను ఆత్మ నిత్యత్వమును ఆయన నరకము యుగయుగాలు నరకం అనుభవించాల్సి వస్తుంది. కనుక నేను అటు బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, వారిని రక్షించండి అయ్యా. వారిని నాయన పాపం నుండి, బలహీనత నుండి, అతిక్రమం నుండి, అక్రమం నుండి మీరు విడిపించి నెమ్మది, శాంతి, సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది ఆశతో నీ వైపు చూస్తున్న వారందరినీ కూడా మీ దయగల హస్తములకు అప్పగిస్తున్నాం. దీవించి ఆశ్రయించండి దేవ. ఈ దినమున విజ్ఞాపన దినము, నీ సన్నిధికి వచ్చి విజ్ఞాపన చేయడానికి వస్తున్న నీ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నీ కొందనములు చెల్లిస్తున్నాము, సహాయం చేయండి, కనికరించి కృప చూపమని ప్రార్థిస్తున్నాం. మీ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశ్రయించమని మా దేశములో నాయన 140 కోట్ల మంది ప్రజలను, అదే రీతిగా మత రాజకీయ నాయకులు, పాలకులు, అధికారులు, ఆయన ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయన ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, దయగల తండ్రి నాయన, అదే రీతిగా మా ప్రధాని, రాష్ట్రపతి, అదే రీతిగా రాష్ట్ర క్యాబినెట్, కేంద్ర క్యాబినెట్లను మీరు జ్ఞాపకం చేసుకోండి. మా దేశంలో మా ప్రభు శాంతి, సమాధానం, నెమ్మది, ఐక్యత దయచేయండి దేవా. మత కల్లోల నుండి, కుల విభేదాల నుండి, వివక్షల నుండి మీరు విడిపించి మానవులంతా ఒకే రూపం, ఒకే పోలికలు ఉన్నారు కనుక వారందరూ ఒకటే అని ఐక్యత, శాంతి, సమాధానం, నెమ్మది దయచేయండి. మా దేశాన్ని దీవించి ఆశించండి. మా దేశమే కాదు, వివిధ దేశాలు, ప్రపంచమంతటి కొరకు, అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు ప్రార్థన, విజ్ఞాపన, యాచనలు చేస్తూ కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. నీ కొందనములు సేవకులు, సేవకురాండ్రు, విశ్వాసులు అయ్యా బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను. దీవించి ఆశ్రయించి బలపరచమని మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తూ మీకే ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ ఈ విజ్ఞాపన ఎంతమంది బిడ్డలని సన్నిధిలో చేరి ప్రార్థనలు చేస్తున్నారు, వారి ప్రార్థనలన్నీ కూడా మీరు ఆలకించి జవాబును దయచేయమని సంఘాలు, సహవాసాలు, సేవకులు, సేవకురాండ్లు, కూడికలు, ఉపవాస ప్రార్థనలు, హాఫ్ నైట్ ప్రార్థనలు, ఆల్ నైట్ ప్రార్థనలు, బిడ్డలు చేసే ప్రార్థనలన్నిటితో మేము ఏకీభవిస్తున్నాం. మీరు ఆలకించి జవాబును దయచేయమని జనులను స్వస్థపరచండి. వర్షం లేక ఎంతో ఇబ్బంది అవుతుంది. రైతులు నాయన మీ వైపు చూస్తూ ఉన్నారు, సహాయము చేయండి. ఆకాశమును మీరు విప్పండి నాయన, మేఘములు విప్పండి నాయన, వర్షములు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ పాదములు పట్టుకొని గోజాడుతున్నాం. వర్షములు పడకపోతే పంటలు పండవు నాయన, పంటలు పండకపోతే మేము పస్తులు ఉండాల్సి వస్తుంది. ప్రభు సహాయము చేయండి, కనికరించండి.
దయగల తండ్రి మీ కొందనములు వర్షములు దయచేయండి, పంటలు పండినట్లు నీ కృపను దయచేయండి. దేవా మీ కొందనములు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. సహాయము చేయండి, కనికరించండి. మా దేశమే కాదు యావత్ ప్రపంచమంతటికి ప్రార్థిస్తున్నాం. ఎటువంటి మతతత్వం, కులతత్వం, మత ఉన్మాదం, మత ఉగ్రవాదం, ఉన్మాదం ఇటువంటి ఏవి లేకుండా మానవులందరిలో ఐక్యత, శాంతి, సమాధానం, మంచితనం, మానవత్వముని కలగచేయమని ప్రార్థిస్తున్నాం. దేవా మీ కొందనములు చెల్లిస్తున్నాము. సహాయం చేయండి. అన్నిటికంటే ముఖ్యం మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు ప్రార్థన, విజ్ఞాపన, యాచనలు చేస్తున్నాం. కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆనాడు హిజ్కియా చేసిన ప్రార్థన బట్టి జనులందరినీ స్వస్థపరిచారు. మేము కూడా ప్రార్థన చేస్తున్నాము నాయన. ప్రపంచంలో ఉన్న మానవులందరినీ కూడా స్వస్థపరచండి. ఎటువంటి కల్మషము, కపటము నాయన, క్రూరత్వం, రాక్షసత్వం ఎటువంటివి లేకుండా మానవత్వం, మంచితనాన్ని ప్రజల మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇంకా దేశం కొరకు, ప్రపంచం కొరకు ప్రార్థించే బిడ్డలను మీరు లేవనెత్తండి, దర్శించండి. మీ విజ్ఞాపన ఆత్మచేత నింపి బలపరచమని నన్ను మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించండి. వారిలో ఏ బాధ, ఏ వ్యాధి, సమస్య, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు ఉన్నా వాటన్నిటిని మీరు విడిపించి నెమ్మది దయచండి, స్వస్థపరచండి. వారిని, వారి కుటుంబాలు, వారి భవిష్యత్తులో బిడ్డలందరినీ మీరు దీవించి ఆశ్రయించమని నన్ను మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఈ దినమున నీ సన్నిధిలో ప్రార్థించే ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశ్రయించి బలపరచమని మీ దయగల హస్తములకు అప్పగిస్తూ యేసు నామం పేట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ యొక్క ప్రార్థనలో, ఈ లైవ్ ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి బిడ్డకును, మరి సంఘమంతటికిని, సార్వత్రిక సంఘానికి, సకల పరిశుద్ధులకును, సర్వ ప్రజలు ఆయన ప్రేమ, త్యాగం, యాగం, యజ్ఞం, పవిత్రత, ప్రత్యేకత తెలుసుకుని ఆయన యుద్ధకు వచ్చి నిత్య నరకముడి తప్పించబడి నిత్యత్వమునకు చేరుకున్నట్టుగా మనకందరికీ సదా తోడైండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ అలాడ్, ప్రైజ్ అలాడ్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ప్రార్థనలో యథార్థంగా, మరి పరిశుద్ధంగా జీవిస్తూ, దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తూ ప్రార్థన చేయండి. దేవుడు మీ ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు, మీకు సహాయం చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్.